న్యూస్ నేను మీ శిరీష. శానిటేషన్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయాల ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ కార్యదర్శులు, కార్పొరేషన్ సిబ్బందితో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా శానిటేషన్ పై బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి పైపులు పాడైతే తాగునీరు కలుషితం కాకుండా కాలువలకు దగ్గరగా ఉన్న పైప్ లైన్ కొంచెం దూరంగా ఉండాలని, లేదంటే తాగునీరు కలుషితమై డయేరియా తదితరమైన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. శానిటేషన్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ ముగ్గురు సమన్వయంతో కార్పొరేషన్లో డోర్ టు డోర్ చెత్త కలెక్షన్, డోర్ క్లీనింగ్, రోడ్డు పక్కన మట్టి పేరుకుపోతే దానిని తొలగించడం వంటి వాటిని చూడాలన్నారు. తాను వార్డుల్లో పర్యటిస్తానన్నారు. అక్టోబర్ 2న ఒక సచివాలయం అన్ని విధాలుగా శుభ్రత తదితరమైన వాటిలో బాగుంటే ఉత్తమ వార్డు సచివాలయ అవార్డు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది, వార్డు సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రంగానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఉండవెల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆక్వా కల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ఆక్వా ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యాజమానులు, రైతులు, ఫీడ్ కంపెనీ, హ్యాచరీస్ యజమానులు, అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది ఆక్వా రంగంపై ఆధారపడి ఉన్నారని, ఈ రంగం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. ఇప్పటికే ఆక్వా ఎగుమతులపై అమెరికా 25% సుంకాలు విధించింది. మరో 25% సుంకాలు పెంచే ప్రమాదం కూడా పొంచి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా ఇండస్ట్రీ కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామని అన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర పెద్దలకు వినిపించడం జరిగిందని పేర్కొన్నారు. రష్యా, యూరోపియన్ యూనియన్ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు పవర్ టారిఫ్లపైన చర్చించాల్సిన అవసరం ఉందని వివరించారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కేవలం విదేశీ ఎగుమతులపైనే ఆధారపడకుండా విదేశీయంగా రొయ్య వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల మార్కెట్ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఆర్మీ మెనూలోనూ రొయ్యని చేర్చే విషయంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో పాటు ఆక్వా ఎగుమతిదారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అవినీతి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ మరియు వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. గురువారం ఆందల్వలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అవినీతి దందాలకు పాల్పడుతున్న తీరు ఖండనీయమని ఆయన తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వ్యక్తిగత లాభం కోసం దోపిడీ సాధనాలుగా మలచడం సరికాదన్నారు. పరికరాల కొనుగోలులో అక్రమాలు, కమిషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని తమ్మినేని మండిపడ్డారు. ఆగ్రోస్ జీఎం రామ్మోహన్ పై ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం మంత్రిత్వంలోని అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ విషయంలో మంత్రి ఓఎస్డీ పైన నిఘా సంస్థలు విచారించాలన్నారు. ఓ బాధ్యతాయుతమైన మంత్రి వ్యవసాయ యంత్రాల కొనుగోళ్లలో అంచనాల రేట్లు అమాంతంగా పెంచామంటూ ఒత్తిడి తీసుకువచ్చిన విషయాన్ని స్వయంగా ఓ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. గత సంవత్సరం యంత్ర పరికరాల కొనుగోలులోనూ
ప్రస్తుత కిసాన్ డ్రోన్ల పంపిణీ విషయంలోనూ అవినీతి బహిర్గతమైందని తమ్మినేని ఆరోపించారు. ప్రజల డబ్బుతో నడిపే ప్రభుత్వాన్ని దోపిడీ యంత్రంలా మార్చడం అసహ్యమన్నారు. ఈ విధమైన అవినీతి యత్నాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి నిర్వాహకంతో కూటమి ప్రభుత్వ పరువు బజార్లో పడిందన్నారు. ఈ విషయమై నిజ నిజాలను నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలతో దర్యాప్తు జరపాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తమ్మినేని సవాల్ విసిరారు. రేగిడి మండలం పనసవలస గ్రామీణ పశువైద్య కేంద్రం పూర్తిగా శిథిలమైందని, నూతన భవనం మంజూరు చేయాలని గ్రామ పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం పనసవలస గ్రామీణ పశువైద్య కేంద్రం భవనం పూర్తిగా శిథిలమైందని, నూతన భవనం మంజూరు చేయాలని గ్రామ పెద్దలు, రైతులు కడగల నాగరాజు, బోడినాయుడు, ఐ వెంకునాయుడు, అప్పలనాయుడు, డబ్బాడు సత్యంనాయుడు, ఏ తిరుపతిరావు, సింహాచలం, గురువులు తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1987లో నిర్మించిన భవనం శిథిలం కావడంతో తాత్కాలికంగా గ్రామ సచివాలయంలో గత 6 ఏళ్లుగా పశువైద్య సేవలు అందిస్తున్నారన్నారు. మండలంలోనే తొలి పశువైద్య కేంద్రంగా ఆనాడు ప్రారంభించారని వారు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంతో కార్మికులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గత 27 సంవత్సరాల నుండి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలు 8 మండలాలలో పనిచేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ కార్మికులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 122 మందిని తొలగించడంతో కార్మికులు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాజుకు పలువురు ప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. గత 27 సంవత్సరాలుగా ఉద్దానం మంత్రిలో అరకొర జీతాలతో వివిధ శాఖల్లో కార్మికులుగా విధులు నిర్వహించినా తాము మెగా వాటర్ ప్రాజెక్ట్ అని కొత్తగా వచ్చిన కంపెనీలో విలీనం చేయడంతో ఆ యాజమాన్యం తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని ఆవేదన. కరోనా, తితలి, హుదూద్ తుఫాన్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తెగించి మరీ విధులు నిర్వహించామని మెగా వాటర్ ప్రాజెక్ట్ యాజమాన్యం బేషరతుగా తమను తొలగించడం దారుణమన్నారు. ఈ తొలగింపుతో తమపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే చావే వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ ఉద్యోగాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి గురువారం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన
మరియు ఆలీ ఈవో ప్రసాద్ పలాస కిడ్నీ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత సులభతరం చేసేందుకు ఎమ్మెల్యే గౌత్ శిరీష నూతన పరికరాలను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత సులభతరం చేసేందుకు 2 కోట్ల నిధులతో సమకూర్చిన పరికరాలను గౌత్ శిరీష గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలగించడం, కిడ్నీ మార్పు, వివిధ రకాల ఆపరేషన్లు అత్యాధునిక పరికరాలను ఉపయోగించి రోగి చిన్న కిడ్నీ అలాగే ఏదన్నా ద్వారా ఇక్కడ సర్జరీలు అంటే ఎక్కువ అన్నది లేకుండా సర్జరీ పేషెంట్ ఇంటికి 2 కోట్ల రూపాయలు ఎక్విప్మెంట్ ప్రభుత్వం ఈ హాస్పిటల్ కి రాబడ్డాయి. కాదు, అలాగే ఎఫర్ట్స్ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నీ హాస్పిటల్ లాగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి డాక్టర్స్ కానీ ప్రభుత్వం నిర్ణయించుకున్నాం. కూటమి ప్రభుత్వం ఈ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ తీర్చిదిద్దామనే నమ్మకం ఉంది. కిడ్నీ రోగులతో పాటు చికిత్సలను కూడా ఈ పరికరాలు పడతాయని ఈరోజు సర్జికల్ కాకుండా వాళ్ళు ఉపయోగపడే మరింత జరుగుతాయి. మేడం ఇప్పుడు రోజుకి డైట్ వచ్చి డ్రింకింగ్ ఇక్కడ ప్రాబ్లం అయితే సదుపాయం కలిగించి చాలా ధన్యవాదాలు. పొద్దున్న రీనల్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా మేము పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు పలు పాఠశాలల్లో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ప్రజ్ఞా డిగ్రీ కాలేజ్ మరియు జడ్పీ హైస్కూల్ పలాసలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి సహకారంతో వైసీబీ ట్రాకర్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యకుమారి బృందం వారిచే కళాజాత ప్రోగ్రాం ద్వారా హెచ్ఐవి, ఎయిడ్స్, కరోనా మరియు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ప్రాజెక్ట్ మేనేజర్ మాధవరావు ప్రచార మార్గాల ద్వారా
నివారణ చర్యల గురించి ఐఈసీ ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ కోసం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ కాలేజ్ ప్రిన్సిపాల్ హెచ్ ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ కోసం తెలుసుకొని మిగతా వారందరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హెచ్ ఢిల్లేశ్వరరావు, జడ్పీ హైస్కూల్ పలాస హెచ్ఎం పి రవికుమార్, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు మరియు వైసీపీ ట్రక్కర్స్ ప్రాజెక్ట్ ఎంఎండ్ఈ వి కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతుని ఆదుకుంటామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం రూరల్ గార మండల నదీ ప్రవాహాలను గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. పరిశీలనను వీక్షించిన అనంతరం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు అతలాకుతలమయ్యాయని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభావిత పరిసర ప్రాంతాలను సందర్శించానని, వంశధార నాగావళి జలాల గట్టులు ఆక్రమణకు గురైన పరిసరాలను పునరుద్ధరిస్తామని, వంశధార ప్రాజెక్టు చైర్పర్సన్, నీటి పారుదల శాఖాధికారులకు, రూరల్ తహసీల్దారునకు విషయాన్ని అందించామని, వారు కూడా వెంటనే స్పందించి డీఈఈ ఇక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారన్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సింగుపురం, కృష్ణపేట, నైరా, అంపోలు, సతివాడ, ఈ ప్రాంతం కొత్తూరు సవిరగం, ఈ ప్రాంతం తాలూకా భూములు మొత్తం నీట మునిగిపోయాయి. ఇది అన్ని తంపర భూములు. థైలాండ్కి వెళ్లే దారి సరిగ్గా లేనందువల్ల, ఆక్రమణకు గురైనందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా జరిగింది. ఇవన్నీ మేము చూడడం జరిగింది. తప్పకుండా ఇప్పుడే డైరెక్ట్ గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ వారితో మళ్లీ సర్వే చేయించి రానున్న రోజుల్లో దీన్ని పూర్తిగా ఆక్రమణలు తొలగించి రెగ్యులేట్ చేస్తాము. అలాగే ఇప్పుడు కూడా తక్షణమే నీరు తగ్గించడానికి, ఈ పంట పొలాలన్నీ ఖాళీ అవ్వడానికి ఏం చేయాలనేది చైర్మన్ గారు అలాగే ఇరిగేషన్ అధికారులతో ఇప్పుడు మీటింగ్ పెట్టాం. దీన్ని కూడా మేము ఇమ్మీడియట్ గా నీటిని తగ్గించి ఎలా చేయాలని దీని మీద ఆలోచించి వీలైనంత త్వరగా రైతులను ఆదుకుంటాం. ఇంకా అప్పటికి కూడా పంట నష్టం ఏమైనా జరిగినప్పుడు తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పంటకు కూడా వాళ్ళకి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఎలా ఆదుకోవాలని దానిపైన కూడా పరిశీలిస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, భారీ వర్షాలకు రైతులు కష్టపడుతున్న తీరును వర్ణించలేమని, రానున్న రోజుల్లో ఇటువంటి వివాదాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. రైతు లేనిదే ప్రపంచం లేదని, ఈ రోజు మనం కడుపు నిండా తింటున్నామంటే అది రైతు కష్టమేనని భావోద్వేగంతో తెలిపారు. ఈ సుడిగాలి పర్యటనలో వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, రూరల్ అధికారులు, మండల గ్రామస్థాయి నీటిపారుదల శాఖాధికారులు, రైతన్నలు, స్థానికులు, టీడీపీ నగర మండల అధ్యక్ష బృందం తదితరులు పాల్గొన్నారు. రాజం పట్టణంలో గల జిఎంఆర్ ఐటీలో ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో గల జిఎంఆర్ ఐటీలో ఈడీసీ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ ఐటీ పూర్వ విద్యార్థులు, ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ సహా వ్యవస్థాపకురాలు, సీఈఓ మరియు డిజిటల్ మార్కెటింగ్ లీడ్ దన్నాన జయదీపిక, వేగచుక్క ప్రింటర్స్ అండ్ జ్యువెలరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ జి హేమంత్ కుమార్లను యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఈ అతిథులు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి వ్యవస్థాపకులుగా మారడానికి, సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశ్రమలను ప్రారంభించడానికి నిర్మాణాత్మక ప్రణాళిక అవసరమని జిఎంఆర్ విఎస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె గిరీష్ అన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రిన్సిపల్ సివిఎల్విఆర్ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగడానికి కష్టపడి పనిచేసే స్వభావం అవసరమని అన్నారు. ఈడీసీ కన్వీనర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశ్రమలను ప్రారంభించడానికి పుష్కలంగా వనరులు మరియు సమాచారం అందుబాటులో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు కూడా వ్యవస్థాపకత పట్ల తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక సభ్యులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవ ఆత్మ సంతృప్తినిస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో శ్రీ 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 శివబాలాజీ దేవాలయం 16 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యుల బృందం మహాకుంభాభిషేక మహోత్సవమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి సేవలతో తరించాలన్నారు. ప్రతినిత్యం కొంత సమయాన్ని ఆధ్యాత్మిక సేవ, సమాజ్ సేవలకు వెచ్చించాలని, ఈ రోజు కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇంత వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు.
లోక కళ్యాణార్థం ఇటువంటి మహోత్సవాలను నిర్వహించడం ఆనందదాయకమని 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలకు సహకరించిన భక్తులకు, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమయ్యారు. ఈ మహాకుంభాభిషేక మహోత్సవంలో ఆలయ కమిటీ బృందం, స్థానికులు, భక్తులు ఆధ్యాత్మిక సేవలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రీ విలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సభ్యులు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని, రైతులు పండించిన చింత, వేరుశెనగ, వక్క, మిర్చి పంటలకు స్థానికంగానే మార్కెటింగ్ సౌలభ్యం కల్పించి మార్కెట్ యార్డ్ అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.